నీ భవిష్యత్తును నేను రాశాను. ఇక దేనికి నీవు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బిడ్డా. నా కష్టాలకు ముగింపు ఎప్పుడు బాబా అని నీవు ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా! నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. ఓపిక ఎంతో శక్తివంతమైనదని నీకు బాగా తెలుసు. ఇంతకాలం ఎంతో ఓపికగా ఉండే నీవు, అదృష్టం నీ చేతికి అందివచ్చే సమయానికి నీలో ఉన్న ఓర్పు నశిస్తున్నది. కొద్ది రోజులుగా నీవు ఎంతో అసహనంగా ఉన్నావు. నీలో ఉన్న ఆ అసహనం వల్లనే చేతికి వచ్చే అదృష్టాన్ని క్షణకాలంలో చేజార్చుకుంటున్నావు. నీ అసహనం వల్లనే ఈరోజు ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను భరిస్తున్నావు. నీ బాధలు అన్నిటినీ నేను గమనిస్తున్నాను. తప్పకుండా నీ బాధలను నేను తొలగిస్తాను. నీ ప్రార్థనలన్నిటినీ నేను తప్పకుండా నెరవేరుస్తాను. నా కోసం నీవు పూజలేమీ చేయనవసరం లేదు. ఉపవాసాలు ఉండి వ్రతాలు చేయడం అంతకంటే అవసరం లేదు. నీ భారాన్ని పూర్తిగా నా పైన మోపి, శ్రద్ధ, సబూరితో నన్ను శరణాగతి పొందితే చాలు. ఎలాంటి అవమానాలు లేకుండా నీ కష్టాలన్నీ నేను దూరం చేస్తాను. తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాను. ఇన్ని రోజులు నీ కష్టాలను ఎదుర్కోవడానికి నీకు బలం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? ఈ బాబానే నీకు బలాన్ని అందించాడు. నన్ను పిలిచిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో నీకు సహాయపడుతూనే ఉన్నాను. నీకు తోడునై, నీ అండగా ఉండి నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకంత నిరుత్సాహపడుతున్నావో అర్థం కావడం లేదు. తెలియని నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నావు. దేనికోసం దుఃఖించవలసిన పని లేదు. నీ ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నా పైన నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో నన్ను శరణాగతి పొందిన ఆ క్షణం నుండే నీ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి నేను ఎప్పుడూ నీ ముందుంటాను. ధనాన్ని ఖర్చు పెట్టి నాకు పూజలు చేయవలసిన అవసరం లేదు. కడుపు మార్చుకొని ఉపవాసం ఉండవలసిన అవసరం అంతకంటే లేదు. నన్ను పూర్తిగా నమ్మి నీ బాధలన్నీ నా పాదాల వద్ద ఉంచి శరణు కోరు. తప్పకుండా నీవు కోరుకున్న ప్రతి కోరిక తీర్చి నీకు సంతోషాన్ని అందిస్తాను. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎగతాళి చేసినా, నిన్ను కిందికి లాగాలని ప్రయత్నించినా, నిన్ను బాధ పెట్టేలా హేళనగా మాట్లాడినా అవన్నీ ఏమీ పట్టించుకోకు. కాలం చాలా గొప్పది. ఈరోజు నిన్ను బాధపెట్టి హేళన చేసి అవమానించిన వారే రేపటి రోజున నీకున్న మంచి స్థాయిని చూసి నీ వద్దకు వచ్చి సహాయం కోరుతారు. ఆ రోజులు కూడా ఎంతో దూరంలో లేవు. ఇప్పుడు నీకు బాధ అనిపించినా రాబోయే కాలంలో నీవు ఎంతో వృద్ధిలోకి వస్తావు.